తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఇవాళ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి సర్కార్ కుట్ర పన్నుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్వీస్లో ఉన్న వారి సమస్యలే కాకుండా రిటైర్డ్ అయిన వారి సమస్యలు పరిష్కరించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఇవాళ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి సర్కార్ కుట్ర పన్నుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్వీసులో ఉన్న వారి సమస్యలే కాకుండా రిటైర్డ్ అయిన వారి సమస్యలు పరిష్కరించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.